ఒక సిఐ స్థాయి అధికారి ముఖ్యమంత్రికి అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి నోటీస్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. దీని వెనకాల ఎవరో ఉండి ప్రోద్బలంతోనే ఇచ్చారు అనేది ఒకటి. తర్వాత మీరు షోకాజ్ ఇచ్చారు. షోకాజ్కి అసలు అతను ఏమని ఆన్సర్ ఇచ్చాడు, అసలు అతను డిస్మిస్ చేసేంత పరిస్థితి ఎట్లా వచ్చింది? లేనండి, ఇప్పుడు ఇది ఆయనను సీఎం గారికి షోకాస్ ఇవ్వటం అనేది ఆయనకి గౌరవ ముఖ్యమంత్రి గారి మధ్యన వ్యక్తిగత వ్యవహారం. అది డిపార్ట్మెంటల్ అంటే ప్రెసిడెంట్ ప్రకారం ఆయన అది సీఎంకి ఎట్లా ఇస్తాం అంటారు, కానీ చట్టపరం ఒక వ్యక్తి అతను సిఐ కాకుండా శంకరయ్య అని ఒక వ్యక్తి భారత పౌరుడు. అతని పౌర హక్కుల కింద అతనికి ఏమన్నా అతను మానహాని కలిగి ఉంటే ఇచ్చే అతని హక్కును గురించి మనం మాట్లాడకూడదు. ఆయన ఇవ్వటం జరిగింది. దానికి ఎందుకు ఇచ్చామనే దాని మీద ఎవరున్నారనేది నాకు తెలియదు, కానీ ఎందుకు ఇచ్చామనే దాని గురించి ఆయన ఇచ్చిన వివరణ ఏంటంటే, ఆయన ప్రతి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోనూ అసెంబ్లీలోనూ నేను సాక్ష్యాలు తారుమారు చేశానని పద్దాగా మాట్లాడుతున్నారు. దానివల్ల నాకు చాలా మానసిక క్షోభ. ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు కదా, అసెంబ్లీలో మాట్లాడిన దాని మీద అది ఇది కోర్టు పరిధిలోకి రావు. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అనేది ప్రివిలేజ్డ్ కమ్యూనికేషను. నీకు ఇచ్చాడంటే అది ఇచ్చినోడి మీద ఎవడిచ్చాడో చెప్పు, వాడి మీద మేము చర్య తీసుకోవాలి. కానీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అనేది ల్యాండ్ ఆర్డర్ రివ్యూ అనేది ప్రివిలేజ్డ్ కమ్యూనికేషను. అది బయటకు వచ్చేది కదా. అంటే అక్కడ నిన్ను రెచ్చగొట్టే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఎవరో చెప్పంటే అది చెప్పలేదు. ఇంకా అసెంబ్లీలో మాట్లాడింది అనేది కోర్టుల పరిధిలోకి రాదు, దానికి ఇవ్వకూడదు అంటే నాకు ఆ విషయం తెలియదు అన్నాడు. వెనక ఎవరున్నారు అనేది మనకి అవగాహన లేదు. ఇంకా డిస్మిసల్ విషయం అంటారా, కొంతమంది వచ్చి సీఎం గారికి నోటీస్ ఇచ్చినందుకే చేశారు లేది అన్నట్టు మాట్లాడారు. కానీ వాస్తవంగా సీఎం గారికి నోటీస్ ఆయన ఇచ్చింది అనేది ఆయన వ్యక్తిగత వ్యవహారం. డిస్మిస్ చేయడానికి సఫిషియెంట్ గ్రౌండ్ ఉంది. ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది నేను అక్కడికి వెళ్ళి, అది ఎంక్వైరీ జనవరిలో దాన్ని వేగవంతంగా చేపట్టాం. సో ఇప్పుడు నేను అతనికి అంత హార్ష్ యాక్షన్ తీసుకోవటానికి ఒక 2 విషయాలు ఉన్నాయండి మొత్తం ఎంటైర్ కేసు ఫైల్లో. ఆయన సిబిఐకి 2 వాంగ్మూలాలు ఇవ్వడం జరిగింది. అదే ముందు ఇచ్చిన వాంగ్మూలంలోనేమో అది 2 ఇచ్చాడు, ఒకలాగే ఇచ్చాడు. ముందు ఇచ్చిన దానిలో జస్ట్ పైన సూపర్ఫిషియల్ గా చెప్పాడు. ముందు ఇచ్చింది జూలై 2020లో ఇచ్చాడండి. 21 సెప్టెంబర్లో 2వ వాంగ్మూలం ఇచ్చాడు. ముందు ఇచ్చిన వాంగ్మూలంలో నేను పొద్దున్న సుమారు 6-7 గంటలకు అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ పలానా వ్యక్తులు ఉన్నారు, పని వాళ్ళు ఎవరో పేరు చెప్పాడు, పని మనిషి ఏదో అక్కడ బాత్రూమ్ లో రక్త మార్కులంతా శుద్ధి చేస్తుంది, అక్కడంతా చేస్తుంది. నాకు అంటే అక్కడ సిబిఐ అది నువ్వు హత్య అని అది మరి అది రక్తం ఉంది, దెబ్బలు ఉన్నాయి కదా, నువ్వు హత్యకి 302 ఎందుకు పెట్టలేదంటే, నాకు అది హత్య అని తెలిస్తే అల్లర్లు జరుగుతాయి, నాకు సిబ్బంది లేరు అప్పుడు, అందుకు అల్లర్లు జరుగుతాయని భయపడి నేను హత్య కేసు నమోదు చేయలేదు, అనుమానాస్పద మృతి అని చెప్పి నమోదు చేశానని చెప్పాడు. అంతకుమించి దానిలో పెద్దగా ఏం చెప్పలేదు. 2వ వాంగ్మూలంలో ఏం చెప్పాడంటే 3 పేర్లు చెప్పాడు. వైఎస్ భాస్కర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, ఇంకోటి దేవిరెడ్డి శంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, ఇంకో ఎర్రగంగి రెడ్డి అనేదో చెప్పాడు. ఈ 3 అక్కడ అంతా దగ్గరుండి సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారు, నేను అడ్డగిస్తాకి ప్రయత్నిస్తే నన్ను చంపుతామని బెదిరించారు, ఎవరు హత్య చేశారనేది వాళ్ళ 3కి ఖచ్చితంగా తెలిసి ఉంటుందని వాంగ్మూలం ఇచ్చారు. అదేంది మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్ళిన అదే చెప్తా వినండి, కొంచెం సీక్వెన్షియల్ గా చెప్తే అది కొంచెం క్లారిటీ ఉంటుంది. అంటే మరి ఈ విషయాన్ని వాళ్ళు సిబిఐకి మీరు మ్యాజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేస్తారా అంటే, నేను వచ్చి చెప్తానని చెప్పి అండర్టేకింగ్ ఇచ్చాడు. సో సెప్టెంబర్ 30, 2021 నాడు జమల్మడుగు మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సింది ఉండగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి మంగళగిరి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి సస్పెన్షన్ రివోక్ చేయమని ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడు. డీజీపీ గారు 4వ తారీఖు ఆయన సస్పెన్షన్ రివోక్ చేయమని ఉత్తర్వులు జారీ చేస్తే 5వ తారీఖు డిఐజీ గారు ఆయన సస్పెన్షన్ రివోక్ చేస్తే అక్టోబర్ 6వ తారీఖు ఆయన విధుల్లో చేరారు. అంటే ఒక అదృశ్య శక్తి ఏదో అతను సిబిఐ ముందు వాంగ్మూలం ఇవ్వకుండా చేయబట్టుకుని ఇదంతా చేసినట్టు అనిపించింది. తర్వాత ఇది దీనికన్నా ఇది అతను దానిలో అతను అంటే సర్వీస్ మ్యాటర్ ఇన్వాల్వ్డ్. మెయిన్ నువ్వు మర్డర్ అని తెలిసి నువ్వు ఎందుకు చేయలేదని అతను ప్రశ్నించాను. అంటే మర్డర్ అని తెలుసు కదా, సరే నువ్వు అక్కడ ఉన్న 1.5 గంటల సమయంలో నువ్వు ప్యానిక్ అయి ఉండొచ్చు, సిచ్యువేషన్ నీకు సహకరించొద్దు. అక్కడ నుంచి నువ్వు 8.5 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత నువ్వు సింహాన్ని నువ్వు అప్పుడు ఎస్పీకి ఎందుకు చెప్పలేదు, డిఎస్పీకి ఎందుకు చెప్పలేదు, లేకపోతే మీడియాకి పిలిచి ఇది హత్య అని ఎందుకు చెప్పలేదు. కరెక్ట్ గా కుటుంబ సభ్యులంతా వచ్చి 3.5 గంటలు అంటే
7 గంటలు నీకు మర్డర్ అని తెలుసు, 3:30 గంటల మధ్యాహ్నం 3:30 గంటల వరకు కూడా మర్డర్ అనేది హత్య అనేది నువ్వు దాచిపెట్టించో, నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అంటే నేను అట్టా చెప్తా డాక్టర్ సర్టిఫై చేయకుండా అన్నట్టు విత్తనవాదం చేశాడు. అక్కడ దొరికిపోయాడు. నేను ఆయన అన్నా, ఏమయ్యా నువ్వు 25 సంవత్సరాలు, అప్పటికి నీకు ఇప్పుడు 30 సంవత్సరాలు అయింది, ఆ రోజుకి 25 సంవత్సరాలు అయింది. ఒక పోలీస్ ఆఫీసర్, ఎక్స్పీరియన్స్డ్ పోలీస్ ఆఫీసర్ క్రైమ్ సీన్కి వెళ్తే క్రైమ్ సీన్ చూడగానే అది హత్య, సూసైడ్, ఆత్మహత్య లేక యాక్సిడెంట్ అనేది చెప్పేస్తాడు. అంటే చెవిలో క్యాబేజ్ పెడుతున్నావా అంటే నీ మౌనం అనేది యాదృచ్ఛికమైన మౌనం కాదు, ఖచ్చితంగా ప్రేరేపించిన మాట. ఇట్స్ యువర్ సైలెన్స్ ఈస్ క్లియర్లీ మేనేజ్డ్ అంటే దానికి సమాధానం లేదు. సో మనం డిస్మిసల్ లో కూడా ఆయన మేనేజ్ సైలెన్స్ విచ్ రైజెస్ క్వశ్చన్ ఆన్ హిస్ క్రెడిబిలిటీ. రెండోది ఈ సిబిఐకి టర్నప్ అవ్వకుండా ఇదంతా ఈ నేరం చేసిన వాళ్ళు సహకారం పొంది మళ్ళీ ఆయన ఉద్యోగంలో రావటం క్విట్ ప్రోకో, ఆ రెండు అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యింది. దానివల్ల అతని మీద అంత కఠినమైన చర్య తీసుకోవాల్సి వచ్చింది. Like, share and subscribe to Rajaniti channel.